రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఆలస్యం కావడానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యం రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఆలస్యం కావడానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యం రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రివ్యూపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఎన్ని గంటలకి మీటింగ్ ఉండబోతుంది? సీఎం ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? మరికొద్ది సేపట్లోనే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అయితే ఇందులో మేజర్గా ఈ మొక్కజొన్న కొనుగోళ్లు, తర్వాత ఈ వరి ధాన్యానికి సంబంధించినటువంటి సేకరణ, సో ఈ రెండు అంశాలకు సంబంధించిన దాంట్లోనే ప్రధానంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సో ఈ కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఈ మొక్కజొన్నకు సంబంధించి ఎంత కొనుగోలు చేశారు, తర్వాత ఈ వరి ధాన్యాన్ని ఎంత సేకరణ చేశారు, ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది అనే దాని మీద అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి అడిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరి గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అకాల వర్షాల కారణంగా కొంత ధాన్యం కూడా తడిసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. తర్వాత కొనుగోలు సెంటర్ల దగ్గర ఒక్కసారి రైతులందరూ కూడా ఆ కొనుగోలు సెంటర్లకు తీసుకురావడము, అక్కడే పెద్ద ఎత్తున అక్కడ ఆగిపోవడంతో సడన్గా ఈ వర్షాల కారణంగా గాలి దుమారం ఒక్కసారి రావడంతో కొంత అక్కడక్కడ ఈ ధాన్యం కూడా తడిసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. కాబట్టి సో వాటన్నింటి కూడా రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైతే ధాన్యం ఉంటుందో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం, ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం రైతులకు భరోసా కూడా ఇచ్చింది. అయితే ఇవాళ జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్లో మరి ఈ అకాల వర్షాల కారణంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సో అక్కడ ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి ఈ టార్పాన్కి సంబంధించినటువంటివి ఎన్ని తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎంత సేకరించాల్సిన అవసరం ఉన్నది, ఏ జిల్లాలో ఎంత సేకరించారు, సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత సేకరించారు, ఇంకా ఎంత సేకరించాల్సి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ ఎంత, ఈసారి టార్గెట్ ఎంత ఉన్నది, ఈ వరి ధాన్య సేకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత టార్గెట్ ఉన్నది, ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారు, ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది, ఆయా జిల్లాల వారీగా పెండింగ్ ఉండడానికి గల కారణాలేంటి, సో ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించిన దాంట్లో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది రైతుల విషయంలో. ఎందుకంటే ముందు నుంచి కూడా రైతుల పట్ల ప్రభుత్వం చాలా సానుకూలంగా వెళ్తుంది. సో రైతులకు చిన్నపాటి ఇబ్బందులు కూడా కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి ముందు నుంచి కూడా భరోసా ఇస్తుంది. కాబట్టి అందులో భాగంగానే గత ఈ కొన్ని రోజుల నుంచి కూడా ఈ వర్షాల వల్ల అక్కడక్కడ ఏదైతే ఈ ధాన్యం సంబంధించి రోడ్ల మీద ఆరబెట్టుకోవడం, లేదంటే ఆ కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి అక్కడ ఒకేసారి వాటన్నిటి కూడా స్టాక్ పెట్టడం, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో సడన్లీ వర్షాలు వస్తే కొంత తడిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తడిసిపోయినకు సంబంధించి కూడా ఏ జిల్లాలో ఎంత తడిచింది, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తడిసిన ధాన్యం ఎంత ఉన్నది ఇప్పటి వరకు, సో మిగతా ఈ తడవకుండా కొన్నటువంటి ధాన్యం ఎంత, సో ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ముందస్తు రైతులను ఎట్లా అప్రమత్తం చేయాలి, ఒకవేళ వర్షాలు కనుక వస్తే ఆ వర్ష సూచనకు సంబంధించి రైతులకు ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఇక నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులకు చెప్పాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, సో అధికారులు ఎట్లా అప్రమత్తం కావాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక తడిసిన ధాన్యాన్ని అయినా సరే, తర్వాత మొక్కజొన్నల కొనుగోలుకు సంబంధించి కానీ, లేదంటే ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కొంత లారీల కొరత కూడా ఉంటుందని చెప్పేసి కొంత బయట చర్చ జరుగుతూ ఉన్నది. నిజంగానే మరి లారీల కొరత ఉన్నదా, ఉంటే ఎక్కడెక్కడ ఉన్నది, సో ఒక రోజుకు మార్కెట్లకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలకు ఒక రోజుకు ఎంత ధాన్యాన్ని తీసుకొస్తున్నారు, సో అక్కడ ఎంత సేకరించే అవకాశం ఉంటుంది, దీనివల్ల ఒకవేళ అక్కడ నిల్వ ఉంటే ఎంత ఉండే అవకాశం ఉంటుంది, సో ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చే విధంగా, తర్వాత కొనుగోలు సెంటర్ల దగ్గర ఎక్కువ స్టాకు ఉండకుండా వచ్చినట్లు కొనుగోలు చేసే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద పలు కీలకమైనటువంటి సూచన చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట.